ఇప్పుడు అడగండి సార్. సాయిరామ్. రాజేశ్వరరావు గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు చాలా విషయాలు మనము ఈ ఆధ్యాత్మికంగా చాలా చెప్పారు. శివ రుద్రం గురించి స్వామి చెప్పిన దాంట్లో చాలా సూక్ష్మంగా ఒక సమాధానం దొరుకుతుంది. నేను ఏమనుకోకుండా మీకు ఒక క్వశ్చన్ చేస్తే చేయొచ్చా సార్? చిన్న ప్రశ్న వేస్తామా? చెప్పండి సార్. భగవంతుడు అంటే ఎవరు చెప్తారా సార్? కెన్ యూ ప్లీజ్? హూ ఇస్ గాడ్? క్వశ్చన్ అది. ఎస్ సార్. స్వామి చెప్పిన మాట చాలా సింపుల్ గా చెప్పారు. గాడ్ అంటే జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్ అని 3 మాటల్లో చెప్పారు. సృష్టి స్థితి లయాలు అనేది ప్రధానమైన కార్యాలు. పంచకార్యాలు చేసేది పంచబ్రహ్మ స్వరూపం. ఈ పంచకార్యాలు నిర్వహించే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, పునఃసృష్టి అనే 5 కార్యాలు నిర్వహించే శక్తిని భగవంతుడు అనే మాట మాట్లాడుతున్నాం మనం. సృష్టి అంటే క్రియేషన్, దాన్ని పెరిగి పెద్దదవుతోంది, దాని స్థితి అన్నాం. అది కొన్నాడు పోయినాక లయం అవుతోంది, ఓకే బానే ఉంది. మొత్తం ప్రళయకాలంలో సృష్టి అంతా లయం వెళ్ళిపోతోంది. ఈ వెళ్ళిపోయిన సృష్టి మళ్ళీ తిరిగి ఏర్పడుతోంది. సో ఈ మొత్తం 5 కార్యాలని కూడా పంచకార్యాలు అన్నారు. ఈ పంచకార్యాలనే, ఈ పంచకృత్యాలు నిర్వహించే శక్తినే పరబ్రహ్మ లేకపోతే పరాశక్తి లేకపోతే పరబ్రహ్మ, బ్రహ్మ ఆ పేరుతో మనం పిలుస్తాం. ఈ పంచకార్యాల్లో ఎట్లా జరిగింది అంటే సృష్టి యొక్క లక్ష్యం ఏమిటి అంటే భగవంతుడిలో కలిసి నేను భగవంతుడిని అనుభూతి చెందటమే. దానికోసమే ఈ క్రీడంతాను అని. గట్టిపల్లి రాజమ్మ గారు. సాయిరామండి. ఆ సత్య సాయినాథునికి నమస్కారాలు. మల్లెల దంపతులకు, ఎస్ శాస్త్రి గారికి నమస్కారాలండి. ఈ కార్తీక మాసము ఇంత శుభదినంలో మీరు ఈ రుద్రం గురించి చెప్పడం వినడం చాలా అదృష్టం. మేము మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఆ స్వామి ఆశీస్సులతో మా అబ్బాయి అందరం చేసుకున్నాము. చాలా బాగా ఉండింది. ఆ రుద్రం చదువుతుంటే 12 సార్లు ఆ రుద్రం చదివారు. 11 సార్లు చదివి మళ్ళీ 12 సార్లు చదివారు. ఇది నిన్న కార్యక్రమం అండి. అది అందరూ ఆశీస్సులతో చేసుకున్నారు. ఇది స్వామి మొట్టమొదట తిథుల ప్రకారము, తర్వాత ఒక డేట్ ప్రకారం అన్నారు. అది పక్క రోజే రావడం అనేది బాగా అదృష్టం అని అన్నారు. 30 సంవత్సరాల కిందట అన్నారు అక్కడ కొత్తగూడెంలో బాల వికాస పిల్లలు. అది చెప్పారు. అది అమ్మాయి అడిగింది అని చెప్పారు. అది చిన్న తప్పుకైతే కానిస్టేబుల్ వస్తాడు, పెద్ద వాటికైతే ఇంకా పెద్ద ఆఫీసర్లు వస్తారు అని. కానీ ఇప్పుడు మనకు స్వామి గొప్పవాడు వచ్చాడు కదా, అప్పటికి మనం తప్పులు చేసాం, మనం దౌర్భాగ్యులవా అని అడిగింది. ఆ ప్రశ్నలో ఎంతో అర్థము. మీరు అది 2 గంటలు చెప్పినా అది చాలదేమో అని అనిపిస్తుంది దానికి. అది దాని అర్థం అలా ఉన్నది. దాని అర్థం అలా ఉంది. చాలా బాగా మనం అర్థం చేసుకోవాలి ఆ ప్రశ్నకు జవాబు. అది స్వామివారు వచ్చారు కాబట్టి మనం స్వామివారి కాలంలోనే సమకాలంలోనే మనం ఉన్నాం. అదొక అదృష్టంగా మనం భావించవచ్చు. ఈ జన్మ మనం ధరించిపోతుంది. దాని ప్రకారంగా అమ్మాయి చెప్పినట్లు స్వామి గొప్పగా వచ్చారు. కానీ మనం తక్కువగా మన యొక్క జీవితాన్ని ఎక్కువ మంచి మార్గంలో నడవాలని స్వామివారి ఉద్దేశము. అలా ఆయన వచ్చారు. చాలా బాగుంది. ఈ దౌర్భాగ్య స్థితి కాకుండా మంచి స్థితిలో మనం ఉందాము అని విషయం తెలుసుకున్నాము. తర్వాత ఇంకా ఇది స్థితి అన్నారు. ఇది నిద్రలో గాఢ స్థితిలో ఉన్నాం మనం. నిద్రలో అదొక సమాధి స్థితి మనకు. ఆ నిద్రలో మనకు తెలియదు కదా సమాధిలో ఉన్నాం, కానీ అది అజ్ఞానంలో ఉన్నాము. దాన్నే మనం మళ్ళీ నిజస్థితికి వచ్చినప్పుడు జ్ఞానంతో ఉంటే మనకు ఆ కళలో వచ్చిన ఆ స్థితి కూడా మంచి స్థితిగా ఉంటుంది అని నాకు అర్థమైంది మీరు చెప్పింది. ఆ స్థితి మనం
మామూలు నిజ జీవితంలో కూడా మంచిగా ఉండాలి. ఆ సమాధి స్థితి, అది నిద్రలో కూడా సమాధి స్థితి ఉండాలని అని నాకు అర్థమైంది. అది స్వామి, ఇవన్నీ అంటే చాలా బాగుంది. దాని చెప్తా, ఒక్క మాట చెప్తాను. నిద్రలో కదమ్మా, జాగ్రత్త అవస్థలో వాట్ యు ఫెల్ట్, మీరు నిద్రావస్థలో పొందిన పరమ అద్భుతమైన ఆనందాన్ని జాగ్రత్త అవస్థలో కూడా పొందమని చెప్పి, అంతే కదా సార్? అంతే అంతే, కరెక్ట్. అది షిరిడి సాయి చెప్పిన, ఎగ్జాక్ట్ గా ఆయన చెప్పిన మాట. చెప్పండి. అంటే గాఢ నిద్రలో మనకి తెలియని ఆనందం అది. ఆ తెలియని ఆనందాన్ని తెలిసేటట్టుగా నిత్య జీవితంలో అనుక్షణం పొందటాన్ని నిత్య నూతన ఆనందం అంటారు. అజ్ఞానంతో పొందినప్పుడు అది ఏమిటో మనకి తెలియదు కానీ పొందుతున్నాం. దాన్ని సంపూర్ణంగా తెలుసుకొని పొందే ఒక అవకాశం ఉన్నది. దాని సాధనలో దాన్ని సాధించండి అనే మాట. మనం సాధన చేసుకోవాలిగా, మనం మామూలు స్థితిలో అది సాధన చేసుకోవాలి. మనం చేసుకున్నప్పుడే లభ్యం అవుతుంది. అది చేసుకున్నప్పుడే అది కళలో సాధ్యం అవుతుంది. అది మన నిజ స్థితిలో ఇక్కడ ఉన్నప్పుడు అది ఆ స్థితికి పోతాం. ఇది వాత్యాయత రేష్మాయచన అన్నారు మీరు. ఈ ప్రళయ భయంకర స్వరూపము వాయు రూపము అని చెప్పి అన్నారు. దీనికి అందరూ భయపడతారు. మహర్షులు, ఒక మనిషే కాదు, మహర్షులు అందరు, దేవతలు అందరూ కూడా భయంకర రూపంగా వాయు రూపం ఉంటుంది. సమస్త దేవతలు మనుషులు కూడా భయపడతారు అని అన్నారు. శివశక్తి స్వరూపము అన్నారు. అది ఆ శక్తికి మటుకే మనము తల వంచాలి. ఆ శక్తే నిజమైన శక్తి అని అన్నారు. దాంట్లో మీరు అది ఇంకో జరిగిపోయిన దానిలో లయం అన్నారు. శారీరక మరణం అన్నారు. అది శారీరక మరణం, అది లయం అయిపోతుంది. సృష్టి స్థితి లయాలు అన్నారు. పురోధాన అన్నారు. ప్రకృతి పరంగా విశ్వం అంతా లీనం కావడమే అని అన్నారు. అది చాలా బాగుంది. మనము సాధనా పరంగా ఒక శక్తిని సాధన చేస్తూ తన్మయత్వం చెందడం, దీనిలో మంచి చెడులో తన్మయత్వం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో తన్మయం చెందుతూ సమంగా చూసుకోవడమే అని అయితే సాధనలో మనము ముక్తిని పొందుతాము అని అన్నారు. చాలా బాగున్నాయి. ఇంకోటి, సమాధి స్థితిలో ఈ కర్మ అధికారము మనకు ఉంది, సద్వినియోగం చేసుకోవాలని అని అన్నారు. ఈ పాండవులు కౌరవులు వాళ్ళను తలవాళ్ళనుకున్నాడు ధృతరాష్ట్రుడు, కానీ మంచి దైవ స్వరూపులే అనుకుంటే అనుకోలేదు. ఆయన దృష్టి అలా ఉన్నది అన్నారు. ఇంకా చాలా ఇవి 5 పంచముఖాలు, 5 ముఖాలు పంచ భౌతిక అన్నారు. శివరూపము 5 రకాల పంచీకరణ అన్నారు. పంచీకరణ అంటే అది పంచభూతాలు, అవేనా పంచభూతాలు పంచభూతాత్మక 5గా విడబడ్డ స్థితిని పంచీకరణ అన్నారు. విస్తృతం కావటం పంచ అంటే. పంచానన అంటాం సింహాన్ని, పంచాననుడు అంటాం పరమేశ్వరుని, సదాశివ బ్రహ్మని. పంచానన అంటే దాని మొహం చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి జంతువుల్లో పంచాననం సింహం. పంచ అంటే విశాలత్వం. ఈ అంటే ఒకే ఒక శక్తి విశాలంగా విస్తృతంగా వ్యాపించడాన్ని విష్ణువు. అది పంచీకరణ, అది పంచ అంటాం. చాలా బాగున్నాయి. తర్వాత చివర్లో కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. చివర్లో అంతర్దృష్టిలో చూడగలిగితే అది శాశ్వతమైంది అన్నారు. అంతర్దృష్టితో చూడాలా అన్నారు. ఇవన్నీ కాల సద్వినియోగం చేసుకోవడంలో ఉంది అన్నారు. జ్ఞానపరంగా మాత్రమే దైవాన్ని ప్రాప్తి చెందుతూ అన్నారు. ఈ కృష్ణుని నిర్యాణం తర్వాత కుంతీదేవి అప్పటికప్పుడే మరణించిందన్నారు. అప్పటికి తెలిసింది పాండవులు తన తల్లి ఎంత గొప్పదైందని అని అన్నారు. జ్ఞానపరంగా రుద్ర కాశీ అన్నారు. మంత్రపరంగా అయితే ఓ నమ శివాయ అన్నారు. ఈ మాటలు చాలా బాగున్నాయి. అలా అండి, మిగతావన్నీ కూడా బాగా మాకు చెప్పారు. దాన్ని అర్థం చేసుకుని చెప్పే శక్తి మాలో అంత లేదు. అది చాలా బాగున్నాయండి. సాయిరామ్, సాయిరామ్. శాస్త్రి గారు సాయిరామ్ సార్, గురువు గారు సాయిరామ్.
మీరు అజ్ఞాన జ్ఞాన అజ్ఞానయుత లయము అనే ఒక విశేషణ ఇచ్చారు సార్, ఒక వివరణ ఇచ్చారు. అజ్ఞానము అన్నాము, జ్ఞానము అన్నాము, అజ్ఞానయుత లయము అన్నారు సార్. ఈ కాన్సెప్ట్ కాస్త మాకు అర్థం కాలేదు సార్. ఇది సాయిరామ్ సార్. సాయిరామ్ సార్, గురుగారు సాయిరామ్ అండి. ఇది లాక్ చేసినది అది ఆఫ్ లో పెట్టి మాట్లాడుతున్నాను ఒకసారి. సో యాక్చువల్లీ అజ్ఞానయుత లయం అంటానికి కారణం ఏమిటంటే, ప్రతిరోజు మనం నిద్రపోబోయే ముందు అనేక రకాల మానసికమైనటువంటి సంబంధాలు లంపటాలతో ఉంటాం. అనేక రకాల మంచి చెడు, భార్య, కొడుకు కూతురు, ఇది ఆస్తి, ఈ పత్రాలు ఇక్కడ ఉన్నాయి, అది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇవన్నీ మన దృష్టిలో ఉంటాయి. మెలకు ఉన్నప్పుడు ఇవన్నీ మనకు జ్ఞానంలో ఉన్నాయి. ఈ నిద్రపోయినప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయో తెలియదు. పెళ్ళం ఎక్కడో తెలియదు, కూతురు ఎక్కడో తెలియదు, కొడు ఏమీ మనకి ఏది గుర్తులేదు, అన్నీ లయమైపోయినాయి. నిద్ర లేవంగానే మళ్ళీ ఇవన్నీ తగులుకుంటాయి. భార్య భార్యగా కనపడుతుంది, కొడుకుగా కనపడతాడు, వస్తువుగా కనపడుతుంది, డబ్బుగా కనపడుతుంది, మంచి చెడు ఇవన్నీ కనపడతాయి. కాబట్టి నిద్రపోతున్నది స్థితి సమాధి బాగానే ఉంది, గొప్ప స్థితి, లయం అంతా భగవంతుడు లయమైపోయాను. మళ్ళీ పట్టుకోవడం కారణం ఏంటంటే, అజ్ఞానంతో కూడా మనల్ని రక్షించేదానికి అనుక్షణం ప్రతిరోజు మనకి ఆ అనుభూతి కలిగించి, ఇది నువ్వు పొందుతున్నది అజ్ఞానంతో పొందుతున్నావురా, దీన్ని జ్ఞానంతో పొందు అన్న సూచన మనకి ఇచ్చేదానికి ఇన్ని సంవత్సరాల ఆయుర్దాయం, అందులో ఇన్ని రోజులు ఇన్నిసార్లు నిద్ర, ఆ నిద్ర యొక్క అనుభూతి భగవంతుడు మనకి ఇచ్చాడు అన్న స్పృహ మనకు కలగటం అనేది జ్ఞానం. దాని అనుభూతంలోకి తెచ్చుకుని పొందటం అనేది జ్ఞానయుతమైనటువంటి సమాధి. సపోజ్ సమాధి స్థితిలో మనం ఏం చేస్తాము, సమాధి స్థితి ఎంటర్ కావాలంటే మనోభావాలన్నీ తుడిచిపెట్టిపోయినప్పుడే సమాధి స్థితి అవుతుంది. సో మనస్సుకి శ్వాసకి సంబంధం ఉంది కాబట్టి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో వేరియేషన్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నంతకాలం సమాధి సాధ్యం కాదు. అందుకని శ్వాసని స్థిరం చేసి 2 శ్వాసలు సమమైనటువంటి స్థితి ఉన్నప్పుడు అప్రయత్నంగా ఇడా పింగళాలు 2 క్లోజ్ అయ్యి సుషుమ్న ఓపెన్ అయ్యి అది పైదాకా తీసుకుపోవటం అనే ఒక ప్రక్రియ జరగటం మూలంగా సమాధి స్థితికి మానవుడు పోగలుగుతాడు. ఆ పోయిన స్థితిలో ఇది జ్ఞానంతో మనం పొందినటువంటి సమాధి స్థితి కాబట్టి, నిద్ర కాబట్టి, ఈ జ్ఞానయుతమైనటువంటి నిద్రలో నిద్ర లేచినా కూడా మళ్ళీ అందులోంచి బయటకు వచ్చినా, ఏ కారణం చేతనా బయటకు వచ్చినా, భార్య, పిల్ల, కొడుకు, ఆస్తి అన్నిట్లో భగవతత్వాన్ని చూడగలిగినటువంటి ఒక జ్ఞానయుతమైన మనోస్థితి అది నిలిచిపోతుంది. అందుకని దాన్ని జ్ఞానయుతమైనటువంటి నిద్ర, దీన్ని ఏమైనా అజ్ఞానయుతమైనటువంటి సమాధి అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నిద్ర ఈజ్ ఎ షార్ట్ డెత్, డెత్ ఈజ్ ఎ లాంగ్ స్లీప్. అవునా కదా? సో నిజంగా మరి డెత్ ని లాంగ్ స్లీప్ అంటున్నాం అంటే ఏంటంటే అవగాహన కోసం మనం చెప్పుకున్నమాట. నిద్ర అనేది ఇట్ ఈజ్ ఎ షార్ట్ డెత్. ఆ టైంలో ఏం జరిగిందో కూడా మనకి తెలియదు గాఢ నిద్రలో. ఆ మాదిరిగా అజ్ఞానయుతమైనటువంటి నిద్ర రోజు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, ఇప్పుడు మామూలుగా సృష్టి మనకి ఎందుకు, సృష్టిలో మనం మానవుడిగా పుట్టి జ్ఞానం అని అంటున్నప్పుడు ఈ జ్ఞానం మనకి కలిగి ఈ సృష్టిలో మనం ఎందుకు పుట్టాము, ఏమిటి కారణం అనేది దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఒకటి నుంచి ఇంకోటి లోతుగా చిట్ట చివరికి ఓహో భగవంతుడిని పొందేదానికే మనకి ఇది వచ్చింది, పొందేదానికి అది ప్రధానమైన కారణం అయినప్పుడు ఆ ప్రధాన కారణం మీద మనసు పెట్టి జీవితాన్ని గడిపేటట్టయితే పొందగలిగేది జ్ఞానయుతమైనటువంటి సమాధి. దాని మీద దృష్టి లేకుండా జీవితాన్ని మనం గడుపుతూ ఉంటే ఆయన సమాధి స్థితి రోజు మనకు కలిగించినా మళ్ళీ నిద్ర లేవంగానే అజ్ఞానంతో కోరుకుపోతున్నారు. దాని ఎందుకనే అది రాత్రే, దాన్నే మోహరాత్రి అన్నారు స్వామి. మహారాత్రి లేదు మహాశివరాత్రి అంటే ఏమిటి, ఈ మోహ పోయి మహా కావటం అంటే మహత్ అంటే ఏమిటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అతీతమైనటువంటి కాలానికి అతీతమైనటువంటి స్థితిని మహత్ అన్నారు.
ఆ స్థితి మనకు అందించే రాత్రి మహారాత్రి. కాబట్టి సాధనాపరంగా సంపూర్ణమైన జ్ఞానంలో ఏ క్షణాన కావాలంటే ఆ క్షణాన మనసుని స్విచ్ ఆఫ్ చేసే స్థితి కనుక మనం పొందగలిగేటట్టయితే ఎస్, వాడు మోహరాత్రి నుంచి మహారాత్రికి ప్రయాణం చేశాడు. అజ్ఞానమైనటువంటి సమాధి నుంచి జ్ఞానయుతమైనటువంటి సమాధికి ప్రయాణం చేశాడు అనుకోవచ్చు. దీనికి మీకు దృష్టాంతం చెప్తే మీకు తేలిగ్గా గుర్తుంటుంది. యుద్ధం చేసేటప్పుడు మన మానసిక స్థితి, కోపం వచ్చినప్పుడే మన మనసు మన కంట్రోల్, నోటం పడితే ఏం మాటలు వస్తాయో కూడా తెలియకుండా ఉంటూ ఉంటుంది యూజువల్గా. కోపం దాటి యుద్ధమే చేసి అవతల వాడిని చంపే స్థితి యుద్ధం జరుగుతుంది అనుకోండి, అట్లాంటి స్థితిలో మనసు ఎట్లా ఉంటుంది? మహా ఉగ్రంగా ఉంటుంది. ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తున్నాడు. ఆయన రోజుకి 10,000 మంది మహారథికుల్ని చంపే ప్రక్రియలో రోజుకి అంతమందిని చంపుతూ యుద్ధం చేస్తున్నాడు. ఆ కొడుకు చనిపోయిన వార్త వినంగానే ఇదేమిటి, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అని కోపాన్ని ఇంక పెంచుకోలేదు. అదేమిటో చూసొద్దామని ఆ క్షణాన్ని వెంటనే శరీరాన్ని రథంలోనే పద్మాసనం వేసి కూర్చుని తనలో ఉన్న ప్రాణశక్తిని ఉద్దీపం చేసి ఈ సూక్ష్మ శరీరం ధరించి ఏ లోకాలో కొడుకున్నాడో చూసేదానికి లోకాలకి పోయినాడు. శరీరంలో కట్టె మిగిలింది, రథంలో కట్టెగా ఉన్న శరీరం మిగిలింది. దాని గొంతు కోశారు కాబట్టి మళ్ళీ తిరిగి శరీరంలోకి ఆయన రాలేకపోయినాడు. ఆయన యుద్ధం చేస్తున్నాడు, చంపుతున్నాడు, మాట్లాడుతున్నాడు, అన్ని రకాల కార్యక్రమాలు నిత్య జీవితంలో చేస్తున్నాడు, లౌకికమైన వ్యక్తిగా కనపడుతున్నాడు. ఆయన యొక్క మనోస్థితి ఏమిటి చెప్పండి? అట్లాంటి మనోస్థితి లౌకిక జీవితంలో మనం గడుపుతున్నా కూడా సాధించే అవకాశం మీకున్నది. మీరు పొందుతున్నారా, ప్రయత్నం చేస్తున్నారా అన్న మాటని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. చాలా అద్భుతంగా ఉంది సార్. సాయిరామ్. సాయిరామ్ అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఎందుకంటే మనం వేరే స్కూల్ బాల వికాస్ పిల్లలకి వాళ్ళకి చెప్పాలన్నప్పుడు ఈ తత్వం చేస్తే వాళ్ళకి బుర్ర తిరుగుతుంది. ఆ కథ చెప్తే ద్రోణాచార్యుడు కథ ఈజీగా వాళ్ళకి మనసులోకి ఎక్కుతుంది. అందుకు ఆ మాట చెప్పింది. సాయిరామ్ సార్. సాయిరామ్. సాయిరామ్ సార్. నమస్కారం. మనకి ఇప్పుడు ముఖ్యమైన పాయింటే కోటేశ్వర, ఈ అప్రయత్న అజ్ఞాన సహిత గాఢ నిద్ర అనేది భగవంతుడు మనకు ప్రాప్తింపజేసిన ఒక గొప్ప వరం అనిపిస్తుందండి నాకు. 100%. లేకపోతే మనిషి బతకడండి. మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ ద లైఫ్. అది కనుక గాఢ నిద్ర లేకపోతే ఇంకా మనిషిగా బ్రతకడం అనేది సాధ్యపడదు. నో, మీరు మనిషి కాదు, బతకడమే సాధ్యం కాదని చెప్తున్నా నేను. అదే లైఫ్ ఉండదు ఇంకా. అవును, కరెక్ట్. ఇప్పుడు ఆహారం, నిద్ర, భయము ఇవన్నీ కూడా సహజమైన ప్రక్రియలు. మీకు దానికి ఉదాహరణగా ఏం తీసుకోవచ్చు అంటే, ఇది యాక్చువల్గా నేను చెప్తున్నది సైకలాజికల్ గా అబ్జర్వ్ చేసిన ఫ్యాక్ట్, రికార్డెడ్ ఫ్యాక్ట్ చెప్తున్నా. బోర్డర్లో యుద్ధం చేసే సైనికులు ఉంటారు చూసారా? ఆ సైనికులు యుద్ధం చేస్తూ ఏ క్షణానైనా ఏ బుల్లెట్ అయినా తగిలి చచ్చిపోవచ్చు అనే స్థితిలో కూడా వాళ్ళకి తెలియకుండా అప్రయత్నంగా మధ్య మధ్యలో ఒక కునుకు పడుతూ ఉంటుంది. ఆ నిద్ర అనేది కనుక లేకపోయేటైతే మనిషి చచ్చిపోతాడు. నిద్ర లేకుండా వాడిని ఉంచేస్తే ఆటోమేటిక్గా చేస్తాడు మనిషి. అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇట్ ఈస్ ఎ కనెక్టివిటీ బ్యాక్ టు ద సోల్, రీఛార్జింగ్ ద హోల్ సిస్టమ్ బ్యాక్ అనుకోవచ్చు ఒక రకంగా. సెల్ ఫోన్ ఛార్జ్ చేసినట్టు అనుకోండి. నిద్ర ఈజ్ ఇంపార్టెంట్. నిద్రా సూక్తం అని వేద సూక్తం ఒకటి ఉన్నది. వేద సూక్తం, నిద్రా సూక్తం, మోస్ట్ ఇంపార్టెంట్ సూక్తం అది. ఓహో, కూడా అంత ఉందన్నమాట నిద్ర మీద. లేకపోతే ఒక 4 సార్లు 4 నిద్రలు అయిపోతే ఎంత కష్టం కూడా తేలికైపోయి మళ్ళీ జనజీవనంలో మనిషి కలిసిపోతున్నాడంటే అది దాని ప్రభావం భగవంతుడు ఇచ్చినటువంటి మనిషి జీవించడానికి ఇచ్చినటువంటి ఒక అది గిఫ్ట్, అవకాశం. జీవిస్తూ దేవి సప్తశతిలో యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ వర్ధిత నమస్తస్యే 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 నమో నమః అని చెప్తాం. అదొక మంత్రం. దేవి సప్తశతిలో చెప్పిన 24 ప్రధానమైన తత్వాల్లో ఈ నిద్రాదేవతగా నువ్వే నిద్ర కలిగించి వాడిని జీవుల్ని రక్షిస్తున్నావు తల్లి. అది భగవతత్వం. నిద్ర వస్తుందండి. ఆ మంత్రం చదవగానే ఆవలింతలు వచ్చేస్తాయి రాత్రిపూట.
సాయిరామ్ సార్. సాయిరామ్ అమ్మా. సాయిరామ్. ఇప్పుడు మీరు నిద్ర అవస్థల బ్రీతింగ్ సమానంగా ఉంది, సమాధి స్థితి అని చెప్పినారు. ఇప్పుడు స్వప్న అవస్థలో ఏ స్థితి సాయిరామ్? అది కూడా చెప్తాను. స్వప్నావస్థలో కంఠగత ప్రాణం ఉంటారు. అంటే కంఠం దగ్గర ప్రాణశక్తి ఉన్నప్పుడు అది మెలకువ కాదు, నిద్ర కాదు. శరీరం పనిచేయటం లేదు కానీ మనస్సు పనిచేస్తూ ఉంటుంది. సో బాడీ ఈజ్ నాట్ యాక్టివ్, మైండ్ ఈజ్ యాక్టివ్. మైండ్ ఈజ్ యాక్టివ్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ రెస్ట్. మైండ్ బాడీ రెండు యాక్టివ్ గా కాకుండా రెస్ట్ లో ఉండేటట్టయితే దట్స్ కాల్డ్ గాఢ నిద్ర, డీప్ స్లీప్. ఇఫ్ మైండ్ ఈజ్ యాక్టివ్, బాడీ ఈజ్ ఎట్ రెస్ట్, దట్ ఈస్ స్వప్నావస్థ. మనం 8 గంటలు పడుకుంటే అవుట్ ఆఫ్ 8 hours డీప్ స్లీప్ మేబీ ఓన్లీ మాక్సిమం ½ an hour to 1 hour ఉంటుంది. దట్ ½ an hour, 1 hour ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ టు మెయింటైన్ ద బాడీ. ఈ మిగతాది 6 గంటలు, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు మోస్ట్ ఆఫ్ ది టైం ఈ స్వప్నావస్థ, డిస్టర్బ్డ్ స్లీప్ ఆ మాదిరిగా ఉంటూ ఉంటుంది, విచ్ ఈస్ నాట్ వెరీ యూస్ఫుల్. యోగులు ఈవెన్ ½ an hour దే స్లీప్ ఆల్సో, దే గో టు దట్ స్టేట్. That is the reason the remaining 23-24 hours, 23 hours they are active. ఇప్పుడు సేపు నిద్రపోతున్నారు కదా, అది ఎట్లా అనుకోవచ్చు? అది కూడా అర్థం అవ్వలేదు. ఏది ఏ నిద్ర? మామూలు మధ్యాహ్నం కూడా కొంచెం రోజు నిద్రపోతున్నారు కదా కొంచెం సేపు, నిద్ర పొగలైనా ఇప్పుడు ఈ మధ్యాహ్నం, పొగలు, రాత్రి అనేది మనకి మధ్యాహ్నం, వేరే దేశం వాడికి అదే రాత్రి కదా. రాత్రికి నిద్రకి సంబంధం లేదు. నిద్ర అనేది ఒక సపరేట్ ఆస్పెక్ట్, రాత్రి అనేది ఒక సపరేట్ ఆస్పెక్ట్. రాత్రి ఈజ్ కనెక్టెడ్ టు యూనివర్స్, నిద్ర ఈజ్ కనెక్టెడ్ టు ఇండివిజువల్. అదే. సో సూక్ష్మ స్థితిలో మనము సమాధి స్థితిలో ఉన్నాము, నిద్ర అవస్థలో. పైన స్థితి ఐస్ లో అది ఏమో మనసు ఇట్లా అట్లా చదువుతుంది, అది స్వప్నంగా వస్తుంది అని చెప్తున్నారు. గాఢ నిద్ర లేదు అని చెప్తున్నారు. అంటే కంఠంలో ప్రాణం ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది. దీనికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, యూ కెన్ అండర్స్టాండ్ దట్. సపోజ్ పడుకునేటప్పుడు కనుక పడుకోబోయే ముందు బిఫోర్ స్లీప్ కనుక మనం ప్రార్థన చేసి భగవంతుని తలుచుకుని ఆ భగవంతుడు ఆలోచనతో పడుకునేటట్టయితే ఎంటైర్ నిద్ర టైం కాలం మొత్తం కూడా సమాధి స్థితిగా భగవంతుని ప్రార్థన చేసినట్టుగా నిద్ర లేవగానే మళ్ళీ భగవంతుడు గుర్తొస్తాడు. దెన్ ఎంటైర్ 8 hours or 4 hours or 5 hours sleep, the entire sleep becomes prayer. So before sleeping, prayer is most important. The moment you get up, again prayer is most important. ఈ రెండు మనం గనక గుర్తు పెట్టుకోగలిగేటట్టయితే ఎంటైర్ నిద్ర టైం గెట్స్ కనెక్టెడ్ టు ప్రేయర్. దట్ ఈస్ కాల్డ్ నిద్ర సమాధి స్థితి. ఆ నిద్రని సమాధి స్థితిగా మార్చుకునే దానికి సాధన. ఆ సాధనలో గ్రాడ్యువల్ గా అజ్ఞానంతో మనం పోయే నిద్ర కాస్త జ్ఞానంతో పోయే నిద్రగా మెల్లిగా మారే అవకాశం మనకు ఉంటుంది. నిద్ర లేదు. ఇప్పుడు నార్మల్ స్థితిలో మనం ఇప్పుడు జాగ్రత్త స్థితిలో ఉండేటప్పుడే భగవన్ చింతన, సత్సంగం అదన్నీ వినేటప్పుడు అదే మనకు నిద్రావస్థలో కూడా అదే వస్తుంది. ప్రేయర్ చేసి అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ సార్, ఇంకెవరైనా అడుగుతారండి? సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్ శాస్త్రి గారు. సాయిరామ్ అమ్మా. ఈ స్నానం సంకల్పంతో చేస్తే దేహశుద్ధి కాక మనసు యొక్క మాలిన్యాన్ని పోగొడుతుందని చెప్పారు ఒకసారి మీరు. అది ఆ స్నాన ప్రక్రియ ఎట్లాగో చెప్తాను అన్నారు, ఒకసారి మీకు వీలుంటే చెప్పండి సార్. చెప్తాను. అంటే ఇప్పుడు స్నానం చేసేటప్పుడు మామూలుగా మనం జస్ట్ స్నానం చేస్తే ఏమవుతుంది, ఒంటి మీద మురిగిపోతుంది కదా. మనస్సులో కూడా ఇట్లా అనేక రకాల మంచి చెడు ఆలోచనలు కలుగుతూ పోతూ ఉన్నది. మైండ్ ఈజ్ యాక్చువల్, మనిషికి మనసే ఎక్కువ ప్రధానం శరీరం కన్నా. జంతువులు శరీర ప్రాధాన్యమైనవి, మనిషి మనో ప్రాధాన్యం, దేవతలు జ్యోతి ప్రాధాన్యమైనటువంటి శక్తులు. మనది మనో ప్రాధాన్యం కాబట్టి మన మనస్సుని జ్యోతిర్మయం చేసుకునే విధానమైన ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనోశుద్ధికి కారణమై ఈ పాపాలు కానీ మిగతా కానీ ఎప్పుడైతే తొలగిపోతాయో
ఆ జ్యోతిర్మయత్వాన్ని మెల్లిగా పెంచుకోవటమే అందులో అర్థం. అంటే సంకల్పం చేసేటప్పుడు స్నానం చేస్తున్నాము. స్వామి చెప్పిన మాటే చెప్తాను, ఉదాహరణగా మీకు తేలిగ్గా గుర్తుంటుంది. ఒక సందర్భంలో ఈ పంజాబ్ రెజిమెంట్ నుంచి సేవదులు వాళ్ళంతా వచ్చి బ్రహ్మాండంగా వాళ్ళు గొప్ప గొప్ప సేవలు చేస్తున్నారు. ఆడవాళ్ళు మాత్రం లోపల వాళ్ళకి వీళ్ళందరికీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 రొట్టెలు 15 రొట్టెలు అట్లా మంచి దృఢమైన శరీర పుష్టి గల వాళ్ళందరికీ తయారు చేయడం దీంతోనే సరిపోతోంది. లేడీస్ ఓ సందర్భంలో స్వామిని ఒక ప్రశ్న వేశారు. స్వామి, వీళ్ళందరూ గొప్ప గొప్ప సేవలు చేస్తున్నారు, మాకు సేవ చేసే అవకాశమే చిక్కటం లేదు. ఎంతసేపటికి వీళ్ళు రొట్టెలు తయారు చేయటం, ఈ పిల్లల్ని చూసుకోవటం, వీటితోనే మాకు సరిపోతుంది. మాకు సేవ అవకాశం రావటం లేదు, మాకు మార్గం ఏదైనా చెప్పండి. స్వామి చెప్పిన భావం ఏమిటంటే, భావంలోనే ఇవన్నీ ఉన్నాయి. రొట్టె ఉండ తీసుకుని రొట్టెని మీరు పిండిని మీకు రొట్టెగా కలుపుతున్నారు, విశ్వం అంతా ఏకీకృతం చేస్తున్నాను అనే భావంతో చేస్తే ఆ రొట్టె పౌడర్ని మీరు పిండిగా కలపటంలో మొత్తం మీరు విశ్వం మొత్తాన్ని ఏకీకృతం చేసేదానికి చేసిన సాధనగా మారుతుంది. అందులోంచి ఒక చిన్న ఉండ తీసుకుని దాన్ని చాలా వెడల్పుగా రొట్టెగా దాన్ని రుద్దుతూ, అంటే రొట్టెల కర్రతో దాన్ని విస్తృతంగా వెడల్పు చేస్తున్నారు. నా హృదయ వైశాల్యాన్ని ఈ మాదిరిగా పెంచుకుంటున్నాను అన్న భావంతో మీరు దాన్ని చేసేటట్టయితే ఈ రొట్టె చేసేది మొత్తం సాధన అవుతుంది. తర్వాత ఆ రొట్టెని పెనం మీద మీరు వేయిస్తున్నారు. ఆ వేయించేటప్పుడు నాలో ఉన్నటువంటి దుర్గుణాలన్నిటి కాల్చి అవతల పారేస్తున్నాను అన్న భావంతో చేసేటట్టయితే అది గొప్ప సాధన అవుతుంది. పిల్లలకి స్నానం చేయిస్తున్నప్పుడు మీ సంకల్పం పిల్లలకి స్నానం చేయిస్తున్నా స్వామికే నేను అభిషేకం చేస్తున్నాను అన్న భావంతో చేసేటట్టయితే అది గొప్ప సాధన అవుతుంది. అంటే భావపరమైనటువంటి స్నానం మనం చేయటంలో అర్థం ఏమిటంటే, గంగలో నీళ్లు నేను స్నానం చేస్తున్నానని భావిస్తే ఈ నీళ్లే గంగలో నీళ్లు స్నానం చేసిన ఫలితాన్ని మనకు అందించినప్పుడు భావప్రియో భగవాన్. ఇందులో ఒక ప్రధానమైన భావం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మానవుణ్ణి ఎప్పుడూ కూడా సంకల్పంతో కానీ లేదు దాని బదులు ఇది ఇస్తున్నాను అని దాంతో మనం మనిషిని సంతృప్తి పరచలేం. భగవంతుడిని ఎప్పుడు వస్తువుతో మనం సంతృప్తి పరచలేము, భావంతో మాత్రమే సంతృప్తి పరచగలుగుతాం. ఎందువల్ల ఈ సృష్టి అంతా కూడా భవుడి యొక్క భావంతో, అంటే శివుడి యొక్క సంకల్పంతో ఏర్పడింది. కాబట్టి సంకల్పాన్ని ప్యూరిఫై చేసుకుంటూ పోవటమే మనం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి సాధన. అందుకనే భగవంతుడిని భావప్రియుడు అంటారు, ప్రపంచం మొత్తాన్ని బాహ్యప్రియత్వం అంటారు. అంటే సృష్టిలో ఎక్కువ డబ్బు ఉన్నవాడు, లేదా ఎక్కువ అధికారం ఉన్నవాడు, లేదా ఎక్కువ ఉన్నది, ఎక్కువ అందంగా ఉన్నది, లేదా ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నది, వాటి మీద మన మనసు పోవటం అనేది బాహ్య దృష్టి. అంతర్గతమైనటువంటి భావన సౌందర్యాన్ని మనం పెంచుకుంటూ పోయేటట్టయితే వాడికి తెలియకుండానే వాడు భగవంతుడికి దగ్గర అవుతాడు. అందువల్ల భగవంతుడికి భావం ఇష్టం కాబట్టి నేను చేస్తున్న ప్రతి పనిలోనూ ఒక ఉదాత్తమైన భావాన్ని కలిపి చేస్తాను అనేదే భావపరమైనటువంటి స్థానం. ఇప్పుడు నిజంగా వాళ్ళు రొట్టెలే చేస్తున్నారు, ఆ రొట్టెలే కాలుస్తున్నారు, పిల్లవాడికే స్నానం చేయిస్తున్నారు, కానీ జరుగుతున్న కార్యక్రమం లౌకికంగా అదే. కానీ దాని వెనకాల వాళ్ళు ఏ భావన కలిపారో, ఇందాక నిన్నో మొన్నో చెప్పిన కథలో సంఘటనలో, కిందసారి చెప్పిన సంఘటనలో భీముడు చేసిన పూజ భావ పూజ, మనోపూజ. అర్జునుడు చేసింది ఫిజికల్గా చేసిన తపస్సు. కైలాసంలో అర్జునుడికి ఇచ్చిన అనుభవం ఏమిటి? భీముడు చేసిన పూజ అంతా కైలాసంలో ఆయనకి చేరటంగా అనుభవం అయింది. అంటే మానసిక పూజ యొక్క శక్తి, అంటే మానసిక అంటే మనోభావం యొక్క శక్తి ఎంత బలంగా ఉంటుందో, కాబట్టి ఆ భావాన్ని మనం పరిశుద్ధం చేసుకుంటూ చేస్తున్న ప్రతి పనిలోనూ భగవంతుడి యొక్క భావాన్ని ఏదో విధంగా చూపిస్తూ కనుక పోయేటట్టయితే అది భావ సంబంధమైనటువంటి ప్రక్రియ, మనసుని ప్యూరిఫై చేసుకునే యాక్టివిటీగా మారుతుంది. చాలా చాలా ధన్యవాదాలు సార్, బాగుంది. సరే, ఇంకొకటి హరిద్రాన్నైక రసిక హాకినీనా కాకినీనా సార్? అక్కడ లలితా సహస్రనామంలో హాకిని హా అంటే హకారము క్షకారము 2 అక్షరాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ శక్తి పేరు హాకిని.
అది కొన్ని బుక్స్ లో హాకిని అని కూడా వస్తుంది, అది ఏదని డౌట్ వచ్చింది మాకు, అందుకని. ఢాకిని అంటేనే ఉన్న విశుద్ధ చక్రము, హాకిని అంటేనే ఉన్న ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రంలో ఉండే శక్తి పేరు హాకిని. అక్కడ ఉండే రెండు బీజాక్షరాలు, ఒకటి హా, ఇంకోటి క్ష. హాతో మొదలైంది క్ష, ఇది కాబట్టి హాకిని దేవి అన్నారు. హాకిని దేవి 2 అక్షరాలు అక్కడ. ఆ 2 అక్షరాలు విశ్వశాస్త్రక శక్తి. అది ఆ విశ్వశాస్త్రక శక్తి పరంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలు సార్. సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ అండి. శాస్త్రి గారు నమస్కారం అండి. గురువు గారు కోటేశ్వరానికి నమస్కారం అండి. సాయిరామ్. నిద్ర గురించి చాలా విపులంగా చక్కగా అనుకున్నా. ఇప్పుడు నాకు ఆలోచిస్తే నిద్రకి అసలు కారణాలు ఏమిటని ఒక్కసారి ఆలోచిస్తే నాకు ఒక 5-6 కారణాలు తెలియదు, మీతో షేర్ చేసుకుంటాండి. శ్రోతలతో మీతో కూడా. శరీరం బాగా కష్టపెడితే అలసిపోతే నిద్ర వస్తుంది. అవును. మ్యూజిక్ వింటే చంటి పిల్లలకి లల్లబీ పాడతారు కదా, జోలపాట, వాళ్ళు నిద్రపోతారు. మనం కూడా మ్యూజిక్ వింటూ నిద్రపోతూ ఉంటాం. అవును. మన నిద్ర రాని టైంలో ఒక మ్యూజిక్, చక్కటి మ్యూజిక్ సౌమ్యంగా పెట్టుకుంటే చక్కగా నిద్ర వస్తుంది. అవును. తర్వాత ఉపన్యాసాలు వింటుంటే కూడా కొంతమందికి నిద్రపోతూ ఉంటారు. అంటే మనకి బాగా ఇష్టం ఉన్నా బాగా ఇష్టం లేకపోయినా నిద్ర వస్తుందమ్మా. అదేనండి. రాదే నిద్రపోయే పోస్చర్ లో, అంటే మంచం మీద పడుకుని నిద్ర రానప్పుడు నేనైతే ఏం చేస్తానంటే ఒక పుస్తకం ఏదో ఒకటి తీసుకుంటాను, తీసుకుని పడుకొని చదువుతుంటాను. ఆ పుస్తకం ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు నిద్రపోతాను నాకే తెలియదు. అంటే చదువుతుంటే కూడా బాగా నిద్ర వస్తుందండి. అంటే కాదు, ఆలోచన ఏకీకృతమైనప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతాం. ఒక దానిలోంచి ఇంకో దానికి ఫ్లిప్ అవుతున్నప్పుడు నిద్ర రాదు. అవును. ఒక దానిలోంచి ఇంకో దానికి కాకుండా ఒకే దాని నిలిస్తే నిద్ర వచ్చేస్తుంది. దాని మీదనే పాజిటివ్ గా కనుక జ్యోతిర్మయం అయిపోతే అదే సమాధి అవుతుంది. అవునండి. అది కొంచెం ఆధ్యాత్మిక చింతన నుండి మనలాంటి వాళ్ళకి, ఇప్పుడు స్టూడెంట్స్ చదువుతూ నిద్రపోతారండి. పిల్లలు చదువుతూ బాగా మంది నిద్రపోతారు. ఒక పాయింట్ మీదకి వచ్చి నిద్రకు వచ్చేసింది. కరెక్ట్. అంటే బాగా అలసిపోతుంది మైండ్ అనిపిస్తుంది. కరెక్ట్, అది కూడా కరెక్ట్. తర్వాత ఏమో నిద్ర మాత్రలు వేసుకుంటే, నిద్ర రాని వాళ్ళు పాపం నిద్ర మాత్రలు వేసుకుంటే సెడేషన్ అంటారు కదా, అది నిజంగా నిద్ర రాని వాళ్ళు శాపగ్రస్తులేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. నిద్ర అనేది వరం అండి. ఆ నిద్రపోతే బాడీ భలే రిలాక్స్ అవుతుంది, ఎనర్జెటిక్ గా కూడా ఉంటుందండి నిద్రపోతే మాత్రం. కారణం ఇట్ ఈస్ గెట్టింగ్ చార్జ్డ్. ఛార్జింగ్ అనమాట నిద్ర అనేది. ఎస్ ఇందాక మీరు చెప్పారు. అలాగే ప్రయాణం చేస్తుంటే వెహికల్ లో నిద్రపోతుంటా, చక్క ఉయ్యాలా ఉంటుంది వైబ్రేటింగ్ నేచర్ కి. అదండి. తర్వాత నిద్రకు ఒక టైం టేబుల్ ఉండదండి. ఇన్ని గంటలు నిద్రపోవాలి, అన్ని గంటలు అదేం ఉండదు టైం టేబుల్ నాకు అనిపిస్తుంది. బట్ కొంతమందికి టైం టేబుల్ ఉంటుంది. ఎందుకంటే ఈ షెడ్యూల్ ప్రకారం నిద్రపోవాలి, ఈ షెడ్యూల్ ప్రకారం లేవాలి, పని చేయాలని, అంటే హెక్టిక్ వర్క్ ఉండేవాళ్ళు అట్లా నిద్రపోతారేమో. కొంతమంది చీఫ్ మినిస్టర్లు ఏమో ఒక 4 గంటలే నిద్రపోతారు పర్టికులర్ టైంలో, మిగిలినంతా వాళ్ళ మైండ్ అంతా యాక్టివ్ గా ఉంటుంది అని విన్నాను. దట్ ఈస్ ట్రూ. అందుకే 2 గంటలు డీప్ స్లీప్ కనుక పోగొట్టితే మిగతా 22 hours ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో నిద్రకు టైం టేబుల్ అనేది ఉండదండి, దేనికైనా ఉంటుంది కానీ మనకి దానికి ఉండదు. అదే ఈ విషయాలు జస్ట్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. సాయిరామ్ మీ అందరితో షేర్ చేసుకున్నాను. సరిపోతుంది సాయిరామ్. అంటే యాక్చువల్ గా ఆ భగవంతుడి మీద లగ్నం అయినప్పుడు అఖండమైన ఎనర్జీ, ఎంత అంత ఎనర్జీ కాదు అది. సో హౌ క్విక్లీ అండ్ హౌ డ్రాస్టికల్లీ వీఆర్ ఏబుల్ టు టేక్ ద ఎనర్జీ అనే దాని మీద రిక్వైర్డ్ ఎనర్జీ మొత్తాన్ని తీసుకోగలగటమే స్లీప్ యొక్క ప్రధానమైన ధ్యేయం. ఇంకోటి మనస్సును నియంత్రణ చేసుకోగలతో కూడా నిద్ర వచ్చే అవకాశం, మనకు నిద్ర భంగం కలిగేదానికి ముఖ్య అవకాశము మనస్సు ఉంటుంది సాయిరామ్. స్వామి ఒక చిన్న సందేశం ఒక ఉదాహరణ చెప్పారు, చాలా చక్కగా ఉంది. మన ఈగ అన్ని వస్తువుల మీద వాళ్తూ ఉంటుందట, ఒక అగ్ని మీద వాలదంట. అగ్ని మీద ఎందుకోసము? అగ్ని మీద వాళ్తే తను భస్మం అయిపోతుంది కదా, కాలు జీవితం ఉనికి లేకుండా కోల్పోతుంది. అలాగే ఈ మనస్సు ఏం చేస్తుందంటే ప్రపంచంలో అన్ని వస్తువుల మీద అన్నిటి మీద పోతుంటుంది, దానికి అంతు లేదు, విచిత్రంగా పోతా ఉంటుంది. ఎక్కడ కూడా ఆలోచనలు, దానికి అంతులేని చంపలు కోతిలాగా పోల్చుతారు కదా స్వామి, అట్లా పోతుంటుంది. కానీ
అది ఒక్క ఆత్మ మీద మాత్రం పోదంట. ఎప్పుడైతే ఈగ అయితే అన్ని వస్తువులు మారుతుందో, తన మీద అగ్నిలో ఎట్లా వాడదో, ఈ మనస్సు అన్ని చోట్ల పోతుంది కానీ ఒక ఆత్మ మీద పోదు. ఆత్మ మీద ఎప్పుడైతే మనం ఏకాగ్రత చేయగలుగుతామో ఇంకా అంతకంటే ఇంకా ఆనందము. స్వామి చెప్పిన భావం ఏమిటంటే అందులో దాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఈగ అనేక చోట్ల రకరకాల పెంట కుప్పల మీద వాలి దాన్ని పక్క నుంచి ఒక దాని నుంచి పట్టుకొచ్చి ఇంకో దానికి అంటిస్తూ జీవితం మొత్తం గడుపుతుంది. ఏ రోజునైతే దీపం మీదనో లేతే మంట మీదనో వాళ్తుందో అది మళ్ళీ తిరిగి రాదు. అదే మాదిరిగా మనస్సు కూడా అనేక రకాల కార్యక్రమాల్లో పైకి కిందకి స్లిప్పింగ్ గా ఎగురుతూ తిరుగుతున్నంత కాలం తిరుగుతూనే ఉంటుంది, నష్టపోతూనే ఉంటుంది. ఎప్పుడైతే జ్యోతిర్మయమైనటువంటి భగవంతుడి భావన మీద లయం అవుతుందో మళ్ళీ తిరిగి రాదు. ఆ స్థితి సాధించండి. అది అయితే అదే ఆనందం సార్. అందుకే స్వామి ఎక్కువ ఆనంద స్వరూపులు, ప్రేమ స్వరూపులు అంటారు, ఆత్మస్వరూపులు అంటారు కదా. అందరూ ఆనంద స్వరూపులు. దాన్ని గుర్తించక ఎక్కడ కూడా మనం అన్వేషిస్తుంటాం. స్వామి చెప్పి అన్ని విద్యల కంటే ఉత్తమమైన విద్య ఆత్మ విద్య అని చెప్పారు. అది నేర్చుకుంటే ఇంకేం అవసరం లేదు. అంత గొప్పతనం ఈ ఆత్మలో ఉంది, ఆత్మలో విద్యలో ఉంది. ఆత్మీయ సర్వస్వం చెప్పారు. మనం ఇప్పుడు మీరు ఉపన్యాసాలు కొన్ని క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి అని చెప్పారు కదా. ఆ స్వామి ఆ చిన్న దారంతో, చిన్న పాత వస్త్రంతోనే ఉయ్యాల్లో ఉన్నట్లు కూర్చున్నట్లు ఆ శక్తి ఎలా వస్తుందంటే అందరిలో ఉంది ఆ శక్తి. కానీ మనకు తెలియదు, వాళ్ళు తెలుసుకోలేరు మహానుభావులు. అందరూ తెలుసుకోవాలి, శక్తి ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంది. మనలోనే సృష్టి, స్థితి, లయ 3 ఉంటాయి. మనలోనే పంచభూతాలు ఉన్నాయి, ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. కాబట్టి స్వామి చెప్పి అందరూ ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా ఎందుకు సంబోధిస్తుంటారంటే వాళ్ళు తెలుసుకోవాలి కానీ మనం తెలుసుకోలేదు. తెలుసుకుని జ్ఞానం, దానికి జ్ఞానం తెలుసుకుంటే అంతకంటే మించిన సాధన ఇంకోట్లేదు. తెలుసు సాయిరాం. ఈ జ్ఞానానికి జ్ఞానం తెలుసుకుంటే అదే భగవంతుడు. అది తెలుసుకున్నట్లే నాకు తెలిసినంత వరకు. కరెక్టేనా సాయిరాం? అంటే మనకి తెలియటం అనేది ఇందులో 2 స్థాయిలు. మనకి తెలిసింది నాలెడ్జ్ ప్రకారంగా బుర్రతో మనం అర్థం చేసుకున్నాం. ఇంకా అనుభవంలో మనం అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు భగవంతుడు అవుతాం. ఎస్, కరెక్ట్ సాయిరాం. ఆ అనుభూతి పొందడం చాలా ఇంపార్టెంట్. మనకు అన్ని శక్తులు మనలో ఉంటాయి, కానీ దాన్ని ఉపయోగించుకునే విధానం మనకు తెలియదు. అది అదే ఇప్పుడు చెప్పిన చిన్న ఉదాహరణ చెప్పాను కదా సార్. ఆత్మను తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లే. సృష్టి మనలో అన్ని శక్తులు ఉన్నాయంట. సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు అన్ని మనలో ఉన్నాయి. కాకపోతే వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, అదే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందితే అంతకంటే మించిన పునర్జన్మ కూడా ఉండదు. అంత గొప్ప శక్తి అందరిలో ఉంది. అందుకే స్వామి చెప్పారంటే అనేకత్వం నుంచి ఏకత్వంలోంచి అనేకత్వం పోయినది భ్రమ అంటారు. అనేకత్వం నుంచి ఏకత్వంలోది బ్రహ్మం అంటారు. బ్రహ్మము. బ్రహ్మ నుంచి మనం బ్రహ్మంలోకి పోవాలి. బ్రహ్మంలో పోవాలంటే సూక్ష్మమైన చెప్పే స్వామి ఆత్మతత్వం తెలుసుకుంటే అంతకు మించిన ఉన్నతమైన విద్య ఇంకోటి ఏది లేదన్నారు. అన్ని విద్యల కంటే ఉన్నతమైన విద్య అది. కరెక్ట్ సార్? థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నారు. ఓకే సార్, మీరు ఒక్కొక్క దానికి సార్ ఒక్కొక్క డిస్టర్బ్ కాదు సార్. ఒక్కొక్క పాయింట్ గా సార్ ఒక్కొక్క సత్సంగా చెప్తారు. మీరు ఒక్కొక్క టాపిక్ ని ఒక్క దానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రాజేశ్వర. అందరికీ నమస్కారం. గురువు గారు